భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మరి మొన్న విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో మరి ఇంతవరకు వారి యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మరి మీ యొక్క హాల్ టికెట్స్ ను మీరు వెంటనే ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి aptet.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఏపీ టెట్ కు సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ టెట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ లో హాల్ టికెట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ ఉపయోగించి అంటే ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క క్యాండిడేట్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు పరీక్షా కేంద్రం ఎక్కడ కేటాయించారు అనే దాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి చాలా మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పేపర్లు అంటే కొద్దిమంది టీటీసీ చేసి అలాగే బీఈడి చేసినటువంటి వారు కూడా ఉంటారు. అటువంటి వారు మరి పేపర్ 1 కు అలాగే పేపర్ 2 కు లేదా పేపర్ 2 లోనే వివిధ మెథడాలజీల్లో చదివినటువంటి అభ్యర్థులు ఉంటారు. వారు కూడా మరి ఒక్కొక్క మెథడాలజీకి సపరేట్ గా ఒక్కొక్క పేపర్ కు దరఖాస్తు చేసుకుని ఉంటారు. మరి ఆ విధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారంతా కూడా మీ యొక్క హాల్ టికెట్స్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవడం చాలా మంచిది. అన్ని మీరు ఏవైతే ఏపీ టెట్ కు సంబంధించి ఏవేవైతే పేపర్స్ మీరు దరఖాస్తు చేశారో ఆ పేపర్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మరి ఏ తేదీన ఏ సమయంలో ఏ కేంద్రంలో మీకు పరీక్ష అనేది ఉంది అనే వివరాలను క్లియర్ గా చూసుకోండి. ఎందుకంటే మరి కొద్దిమంది అభ్యర్థులకు ఒకే రోజు ఒకే సమయానికి 2 పేపర్లు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇది కొన్ని టెక్నికల్ విషయాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. కొద్దిమందికి మరి ఒకటే సమయంలోనే ఒకటే తేదీకి ఒకటే సెషన్ లో మరి సేమ్ ఎగ్జామ్స్ అనేవి కేటాయించడం జరిగింది. మరి అటువంటి వారు మరి ఏదో ఒక పరీక్షకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అధికారులు మాత్రం అటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారు మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని మార్చడానికి ప్రయత్నిస్తాం అంటూ మరి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఒకటి కన్నా ఎక్కువ పేపర్లు దరఖాస్తు చేశారో అటువంటి వారు అన్ని హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ ఒకే సమయంలో మీకు పరీక్ష కేటాయించినట్టయితే వాటిని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకే రోజు ఏపీ టెట్ కు సంబంధించి 2 పరీక్షలు, ఒకే అభ్యర్థికి ఒకే సమయంలో ఒకే సెషన్ లో కేటాయింపు, ఒకే సమయం వేరు కేంద్రాలు, ఆందోళనలో ఏపీ టెట్ అభ్యర్థులు. మరి ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. సంధ్యా భవానికి ఏలూరు పరీక్షా కేంద్రంలో అక్టోబర్ 6న ఉదయం పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్, ఈ విద్యార్థినికే అదే రోజు విజయవాడలోని పరీక్షా కేంద్రం కేటాయించినట్లు ఉన్న మరో హాల్ టికెట్ అంటూ మనం ఇక్కడ 2 హాల్ టికెట్స్ ను చూస్తున్నాం. ఒకే రోజు ఒకే సెషన్ ఒకే సమయానికి మరి 2 హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా మీకు ఎవరికైనా కానీ మరి జనరేట్ అయి ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక సాంకేతిక తప్పిదమో లేదా మరేదైనా కారణమో కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ కు హాజరు కావాల్సిన అభ్యర్థుల్లో కొందరికి సంకట పరిస్థితి ఎదురైంది. ఉపాధ్యాయ నియామక పరీక్షకు అనగా ఏపీ డిఎస్సికి ముందు టెట్ నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందడానికి సాధన చేస్తున్నారు. డిఎస్సికి ముందు అక్టోబర్ 3 నుంచి ఏపీ టెట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అనేక మంది దరఖాస్తు చేసుకోగా ఇటీవల ఆన్లైన్ లో హాల్ టికెట్లు వచ్చాయి. కొందరికి ఒకే రోజు 2 వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మరి ఒకటి వదులుకోవాల్సిందేనా? ఏలూరు మండలం చొదిమెల్లకు చెందిన సిహెచ్ సంధ్యా భవానికి పేపర్ 1B 1 నుంచి 5 వరకు ప్రత్యేక పాఠశాలలు పరీక్షకు అక్టోబర్ 6న ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు సమయాన్ని పేర్కొంటూ ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారు. ఇక పేపర్ 1A 1 నుంచి 5వ తరగతి ప్రాథమిక పాఠశాలలు పరీక్షకు అదే రోజు ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు సమయాన్ని పేర్కొంటూ విజయవాడలోని కానూరులోని కేంద్రం ఇచ్చారు.
ఒకే సమయంలో 2 చోట్ల ఎలా రాస్తారో టెట్ నిర్వాహకులకే ఎరుక. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పేపర్ 1B ఒక పేపర్ ఒక చోట, మరి పేపర్ 1A ఇంకో పేపర్ మరో చోట. అంటే ఒక పేపర్ ఏమో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ పాఠశాలలో అయితే మరో పేపర్ విజయవాడలోని కానూరులోని కేంద్రం ఇచ్చారు. అంటే ఒకే అభ్యర్థికి 2 పరీక్షలు 2 వేరువేరు ప్రాంతాల్లో ఒకే సమయంలో కేటాయించడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకటి వదులుకోవాల్సిందే అని మనం అంతా అనుకుంటాం, కానీ దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారు మరి మార్చడానికి ప్రయత్నిస్తామంటూ కూడా పేర్కొంటున్నారు. ఇక ముదునూరుపాడుకు చెందిన పి జయలక్ష్మి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉదయం ఏలూరులోని ఒక పరీక్షా కేంద్రాన్ని, మధ్యాహ్నం కాకినాడలోని మరో కేంద్రం ఇచ్చారు. ఏలూరు నుంచి కాకినాడ వెళ్లేందుకు కనీసం 3 గంటలు పడుతుంది. ఒక పరీక్ష రాయడం అనుకోవాల్సి వస్తుందని ఆమె వాపోతున్నారు. ఒక అభ్యర్థికి ఒకే రోజు 2 వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం చాలా అరుదుగా జరుగుతుందని డిఈఓ అబ్రహం వివరణ ఇచ్చారు. ఇలాంటి అభ్యర్థులు హాల్ టికెట్లతో తమ వద్దకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాబట్టి మరి ఇలా చాలా మంది అభ్యర్థులకు 2 వేరువేరు కేంద్రాలు కేటాయించడం జరిగింది. మరి ఎవరైతే ఈ విధంగా 2 వేరువేరు కేంద్రాలు కేటాయించడం జరిగిందో ఒకే సమయానికి ఒకే సెషన్ లో, అటువంటి అభ్యర్థులు మరి అధికారుల దృష్టికి ముందుగానే తీసుకువెళ్తే మీ యొక్క పరీక్షా కేంద్రాన్ని అంటే ఒకదాన్ని అలాగే గురించి ఇంకోటి మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే తప్ప మాకు 2 హాల్ టికెట్స్ వచ్చాయి ఒకే సమయానికి అని ఒక పరీక్షను ఎంచుకొని ఇంకో పరీక్షను వదిలేస్తే మరి చాలా వరకు అభ్యర్థులకే నష్టం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఒకే రోజు 2 పరీక్షలు ఎవరికైతే అభ్యర్థులకు వచ్చాయో అటువంటి వారంతా కూడా మరి అధికారుల దృష్టికి అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి డిఈఓ దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే వాటిని మార్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదా అనుభవం ఎదురైంటే మరి మన యొక్క ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థులంతా కూడా మరి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు. మరి ఎవరికి ఏ సెషన్ లో పరీక్షలు జరగబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మరి సబ్జెక్ట్ వైజ్ గా అలాగే ఎగ్జామ్స్ వైజ్ గా మనకు టోటల్ గా ఈ షెడ్యూల్ అంతా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమైతే అక్టోబర్ 21వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. ఈ షెడ్యూల్ అంతా కూడా మనం ఇదివరకటి వీడియోలోని మీ అందరికి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలకు మరింత సీరియస్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వచ్చేసింది. మరి ఇది ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. గతంలో కూడా మీకు అందించిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.